నెక్స్ట్ మనం చూడబోతున్నాము. నిన్నటిదాకా బాధితురాలు, ఇవాళ నిందితురాలు. ఒకే కేసులో ఇలా ఎలా జరిగింది అంటూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇదంతా కూడా నటి జత్వానీ కేసుకు సంబంధించింది. చాలా విచిత్రమైనది, గిన్నిస్ బుక్ లో ఉండాల్సిన కేసు అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కేసు దేశంలోనూ ఏపీ పోలీసుల చరిత్రలోనూ చూడలేదు అన్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే మరి ముంబైకి వెళ్లి జత్వానీ ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు అంటున్నారు ఏబి వెంకటేశ్వర్. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ తాను తప్పు చేయలేదని కోర్టుకు వెళ్లారని, ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు జత్వానీ బ్లాక్మెయిల్ చేసి కోర్టులు దోచుకుందనే కొత్త ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నిన్నటి వరకు బాధితురాలుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నిందితురాలు ఎలా అయ్యింది అంటూ ఏబి ప్రశ్నిస్తూ ఉన్నారు. చట్టాన్ని ఇలా వాడడం మంచిది కాదు అన్నారు ఆయన. జత్వానీ కేసు గిన్నీస్ లో ఉండాలి అని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో నిన్నటిదాకా బాధితురాలుగా ఉన్నటువంటి జత్వానీ ఇవాళ నిందితురాలుగా మారింది. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఇది ఒక విచిత్రమైన కేసుగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు.